భర్త, భార్య పెళ్లి చేసుకున్న తర్వాత డొమెస్టిక్ వయలెన్స్ అనేది మనం ఇనే ఉంటాం అందరం. ఎప్పుడైతే ఈ భర్త భార్యని నడి రోడ్డు మీద వదిలేస్తాడో, ఇంక నువ్వు ఇంట్లోకి రాకు, ఈ ఇంటికి నీకు సంబంధం లేదు అని బయటకు తోసేస్తాడో, యాక్చువల్‌గా మనం భర్తని బయటకు తోసేయొచ్చు అప్పుడు. ఓకే. ఏమవుతదండి, మ్యారేజ్ అవ్వగానే అమ్మాయి ఎన్నో ఆశలు పెట్టుకొని పుట్టింటి నుంచి అత్తింటికెళ్తది. అక్కడ ఒకవేళ ఈ అమ్మాయి అన్నీ మంచి నడవడిక ఉన్నా కూడా, భర్త, అత్త, మామ కలిసి అడ్డమైన నిందలు ఈ అమ్మాయి మీదేసి, "ఇంక నువ్వు ఇంట్లో ఉండకు, ఈ ఇంట్లోకి హ్మ్. రాకు నువ్వు" అని బయటకు తోసేస్తే, ఆ అమ్మాయి ఎక్కడికి ఎళ్ళక్కర్లేదు. ఆ అమ్మాయి ఆ ఇంటి దగ్గర ఇప్పుడు మనం చాలా ఇంతకుముందు టీవీలో చూస్తూ ఉన్నాం గదా! హ్మ్. గడపల ముందు, గుమ్మాల ముందు కూర్చొనుంటారు. మహిళా మండలి అసోసియేషనోళ్ళొస్తారు. ఈమెకి ఇక్కడ ఉండే రైట్ ఉంది. ఈమెను ఎలా బయటకెళ్ళగొడతారు మీరు అన్నది. అది 100% కరెక్ట్. హ్మ్. ఎందుకంటే అప్పట్లో మహిళా మండలాలు చేసేటప్పుడు చాలామందికి అర్థం కాలేదు అది. అదేంటి బలవంతంగా వచ్చి గేట్లు ఇరగ్గొట్టి అక్కడ కూర్చుంటున్నారు అని. అసలు తాళం కూడా ఇరగ్గొట్టేయొచ్చు హ్మ్. నాగరాజు గారు. కాకపోతే అది పోలీస్ సెక్యూరిటీ తీసుకొని ఇరగ్గొట్టాలి. ఓకే. నేనేమంటానంటే, భార్యకి ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత అత్తమామ ఇంట్లో గానీ, హ్మ్. భర్త ఎక్కడైతే కొనుక్కున్నాడో ఆ ఇంట్లో గానీ, భర్త ఎక్కడైతే అద్దెకి తీసుకొని నివసిస్తున్నాడో ఆ ఇంట్లో గానీ, భార్యకి ఆటోమేటిక్‌గా ఉండే రైట్స్ ఉన్నాయి. హ్మ్. ఇవి చాలామంది భార్యలకి, ఆడపిల్లలకి తెలీదు. "సార్ నన్నెప్పుడో వదిలేసి ఎళ్ళిపోయాడు సార్ నన్ను. నేను మా ఇంట్లో ఉంటున్నాను" అంటారు. నేనేమంటున్నాను, మీ భర్త ఎక్కడుంటున్నాడో ఆ ఇంట్లో మీ భర్త పర్మిషన్ ఉండక్కర్లేదమ్మా. హ్మ్. యాస్ ఫార్ యాస్ యూ ఆర్ మ్యారీడ్ టు హిమ్. డివోర్స్ కేస్ నడుస్తున్నా కూడా